బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై సమీక్ష చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమందిని రంగంలోకి దింపాలన్న అంశంపై కూడా చర్చించనున్నారు. వచ్చే నెల 27వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 3 అంశాలపై కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంతమంది అభ్యర్థులను బరిలోకి దించాలి అనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలను అభిప్రాయాలు అడిగి తెలుసుకోబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. దీంతో ఆ స్థానంలో ఏ అభ్యర్థిని బరిలోకి దించాలి? ఇప్పటికే సత్యవతి రాథోడ్ మరోసారి తనకు అవకాశం కావాలని అడుగుతున్నారు. ఇక బీసీల అంశం పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చకు వచ్చింది కాబట్టి బీసీలు తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇక ఎస్సీ కోటాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేస్ లో ఉన్నారు కాబట్టి ఎవరికి అవకాశం ఇస్తే పార్టీకి ఉపయోగపడుతుందనే అంశంపై కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించబోతున్నారు. ఇక రెండో అంశం బీఆర్ఎస్ పార్టీ కేంద్రీకి సంబంధించిన అంశం. ఏప్రిల్ 27వ తేదీతో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల ఏర్పాటు చేయడంతో పాటు సంవత్సరం పాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ గత విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా త్వరలోనే కమిటీలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దీంతో ఈ రోజు కమిటీల ఏర్పాటుపై బీఆర్ఎస్ పార్టీ అధినేత స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఇక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ భారీ బహిరంగ సభ హైదరాబాద్ లేదా జనగామ, గజ్వేల్, వరంగల్ ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే బాగుంటుంది అనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను అడిగి అభిప్రాయాలు తెలుసుకోబోతున్నారు. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండాలి? ఇప్పటికే గత బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి రెవెన్యూ సర్ప్లస్ వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టింది. కానీ 15,000 కోట్లు రెవెన్యూ లోటు వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ పెంచుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ తగ్గుతోందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండాలి అనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను దాదాపు 30 మందిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోతుంది. రైట్, థాంక్యూ సలీం.